రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనము. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు అనేకమైన ఆపదలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, శత్రువులుగా మనకు పరిస్థితులు ఏర్పడతాయి, లేక మనుషులు మనకు శత్రువులుగా మారి మనలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే మనందరికీ ఉన్నటువంటి ఏకైక ఆయుధము, ఏకైక నిరీక్షణ దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన చేయుట. ఎప్పుడైతే మనము దేవునికి మొర్రపెడతామో, ప్రార్థిస్తామో, ఆయన సన్నిధానమున మనము గోజాడుతామో, ఆయన మన శత్రువులను వెనకకు తిరిగేలాగా చేస్తాడు. అవి పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇక ఏదైనా సరే నిన్ను బాధించటానికి వచ్చేది నీకు శత్రువే కదా. అలాంటి నీ శత్రువులన్నిటినీ కూడా, అందరినీ కూడా ఆయన వెనకకు తిరిగేటట్లు చేస్తాడు. అంటే ఇక వారు నిన్ను సమీపించకుండా చేస్తాడు. ఒకవేళ వారు నీకు ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు, నిన్ను నాశనము చేయటానికి, నీ మీద పగ తీర్చుకోవటానికి, నిన్ను దుఃఖపరచటానికి, నీకు అన్యాయం చేయటానికి వారు ప్రణాళిక రచించుకొని ఒకానొక దినము, ఒకానొక సమయము వారు ఏర్పాటు చేసుకొని దానిని అమలుపరచటానికి సిద్ధపడి ఉండవచ్చుగాక. అయితే ఎవరైతే నీకు అన్యాయము చేయాలి అని నీ శత్రువులుగా నీకు మారి నిన్ను బాధ పెట్టడానికి వస్తున్నారో వారందరూ కూడా నీవు మొర్రపెట్టితే వెంటనే వెనక్కు తిరిగిపోతారంట. అందుకే ప్రతిరోజు మొర్రపెట్టాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు ప్రతిరోజు మొర్రపెట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తావో ఆ దినమున నీ మీదకి రాబోతున్న శత్రువులందరూ కూడా దేవుని శక్తి ద్వారా వెనక్కు మళ్లింపబడతారు. అప్పుడు నీవు దేవుడుకు తోడుగా ఉన్నాడు నీకు అని చెప్పి నీవు దేవుణ్ణి స్తుతిస్తావు. అదే విధంగా నీకు నెమ్మది కలిగిన జీవితం కలుగుతుంది. అదే విధంగా నీవు మొదట తెలుసుకొని దేవుడే నన్ను కాపాడాడు, దేవుని హస్తము నాకు తోడుగా ఉండుట వల్లే ఈ అపాయము నాకు సంభవించలేదు, వారు నాకు ఇలాగ చేయాలనుకున్నా సరే అది సంభవించలేదు అని చెప్పి నీవు తెలుసుకుంటావు. అదే విధంగా వారు కూడా తెలుసుకుంటారు. వీడికి ఏదో ఒక శక్తి సహాయం చేస్తుంది, లేకపోతే వీడు ప్రతిసారి మన చేతిలో నుంచి తప్పించుకుంటున్నాడే, ప్రతిసారి మనం నాశనం చేయాలంటున్నప్పుడు మన ప్రయత్నాలు విఫలమైపోతున్నాయే అని చెప్పి శత్రువులు తెలుసుకొని అబ్బో వీని యొక్క దేవుని శక్తి వీనికి తోడుగా ఉన్నది, ఆయన వీడి పక్షమున ఉన్నాడు, వీడిని కాపాడుతున్నవాడు ఆయనే, మనం ఆయనతో యుద్ధం చేసి గెలవలేము అనేటువంటి సత్యాన్ని నీ శత్రువులందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా! అంత గొప్ప ఆధిక్యత ప్రార్థన ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మొర్రపెట్టుట, దేవుని సన్నిధానములో ప్రార్థించుట, గోజాడుట, విన్నపములు చేయుట ఎంత ప్రాముఖ్యమో అర్థమైందా? మనకు తెలిసి తెలియని ప్రతి శత్రువు యొక్క దాడి నుంచి మనందరము తప్పించుకోవాలంటే మనము చేయవలసిన ఏకైక కార్యము ప్రార్థించుట, మొర్రపెట్టుట. నీవు మొర్రపెట్టిన దినమునే నీ శత్రువులు వెనక్కి తిరిగిపోతారు. కాబట్టి ఆలస్యం ఎందుకు? వారిని గురించి ఆలోచించి మానే, వారిని గురించి భయపడటం మానే. వారు నాకు ఎలాగ చేసేస్తారేమో, ఈ పరిస్థితి ఎలాగైపోయిందేమో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పులకు కట్టాలి, నేను వడ్డీ కట్టాలి, నేను లోను కట్టాలి, లేకపోతే నన్ను ఇలా చేసేస్తారు, అలా చేసేస్తారు, భయపడుతున్నావేమో, వారు నన్ను ఇలాగ నాశనం చేసేస్తారు, ఇక నేను వారి చేతికి చిక్కుపోయాను, నన్ను అన్యాయం చేసేస్తారు అని బాధపడిపోతున్నావేమో, ఇక నా భవిష్యత్తు నాశనమైపోతుంది, ఇక నేను దీనిలో మునిగిపోతున్నాను, బయటకు రాలేను అని చింతిస్తున్నావా? ఆ దినమునే మొర్రపెట్టు, వెంటనే ప్రార్థించు. ఆ దినమున నీవు ప్రార్థించిన, మొర్రపెట్టిన దినముననే నీ అన్ని శత్రువులు అందరూ కూడా వెనక్కు తిరిగిపోయేలాగా నీ దేవుడు, నా దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదియూ లేదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. అది మనము తెలుసుకుంటాం అనుభవపూర్వకంగా. మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి శత్రువు తెలుసుకుంటారు. ఇది దేవుని యొక్క శక్తి. కాబట్టి ప్రియులారా, ఏమాత్రము చింతించవద్దు, భయపడవద్దు, అధైర్యము చెందవద్దు. ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోదాము. దేవుని కృప మనందరికీ
తోడుగా ఉంటుంది. ఆయన మనం మొరపెట్టాలనే చూస్తున్నాడు. ఎప్పుడైతే మొరపెడతావో ఆ దినమునే నీ శత్రువులందరినీ కూడా వెనక్కు త్రిప్పివేస్తాడు. నీకు హాని కలగకుండా తన చేతి నీడలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు కాబట్టి నీవు భయపడనక్కరలేదు. మరి ఈ వాక్యం ద్వారా అందరూ బలపడండి, ప్రార్థించండి. ప్రతిరోజు ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని సన్నిధానమున చేరండి. ఆయన ప్రతిరోజు మన శత్రువులను మన మీద దాడి చేయకుండా ఆపివేసి మనకు విజయాన్నిచ్చి మన పక్షమున ఆయన ఉన్నాడని తెలియపరుస్తాడు. మరి ఆ కృప మనందరం పొందుకుందుముగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో ఇప్పటి వరకు నీ రెక్కల నీడన భద్రపరిచి ఆశీర్వదించినందులకై నీకే స్తోత్రాలు. నీవిచ్చిన వాక్య ధ్యానమును బట్టి నీకే వందనాలు. అవునయ్యా, మాకు ప్రతిరోజు పోరాటములు కలుగుతాయి. అనేక శత్రువులు ఉన్నారు. మా శత్రువులందరూ కూడా మేము మొర్రపెట్టు దినమునే వెనక్కు మళ్ళీపోతారని నీవు సెలవిచ్చావు. కాబట్టి ప్రార్థించుట ఎంత ప్రాముఖ్యమో మాకు తెలియజెప్పావు. మరి ఆ ప్రార్థనా జీవితాన్ని నీ వాక్యం వింటున్న ఏ ఒక్క బిడ్డ కూడా నిర్లక్ష్యము చేయకుండా అద్భుతమైన ప్రార్థనా జీవితాలను కొనసాగించటానికి నీవే కృప చూపించి నడిపించండి. ఇదిగో నీవు మా పక్షమున ఉన్నావని సకల జనులు తెలుసుకొని నాయనా, మరి నీ నామానికి భయపడేటట్లు నీవే మా పట్ల కార్యములు నెరవేర్చండి. ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగించుకొంచుండగా ఎలాంటి భయాలలో ఉన్నారో, ఎలాంటి వేదనలో ఉన్నారో, ఎలాంటి శ్రమల్లో ఉన్నారో, ఏ శత్రువులకు భయపడుతూ ఉన్నారో ఆ ప్రతి భయము నుంచి విడుదల ఇప్పుడే ఈ దినమునే అనుగ్రహించి కాపాడి మా పక్షమున నీ కార్యములు స్థిరపరిచి నీవు మాకు తోడుగా ఉన్నావనే సత్యాన్ని మాతో పాటు మా శత్రువులు కూడా తెలుసుకునేటట్లు నీ ఉన్నతమైన కృప ఈ దినమునే మాకు అనుగ్రహించి కాపాడి రక్షించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోక తండ్రి. ఆమేన్.